హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది. సో ఉగాది సందర్భంగా మనం ఏం చేయబోతున్నాం అంటే మన ఇల్లు అయినా వర్క్షాప్ అయినా వచ్చేసి ఇదే కాబట్టి ఇందులో అయితే మనం ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఉగాది అనగానే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేది పచ్చడి, బచ్చాలు. సో వాటిని అయితే మనం ఈ వర్క్షాప్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అంతేకాకుండా ఉగాది రోజు మనం వండుకునే వంటకాలు కూడా ఇందులోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. యాజ్ ఏ ఉగాది సెలబ్రేషన్స్తో పాటు మన వర్క్షాప్లో క్యాంపింగ్ లాగా కూడా ఇది ఉండబోతుంది. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు, ఇందులోనే ఉండాలని చెప్పేసి. ఎందుకంటే మేము ఆకుల కోసం కావచ్చు, మామిడికాయల కోసం, చింతపండు కోసం బయటకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓవరాల్గా సెలబ్రేషన్స్ అయితే ఇందులోనే ఉంటాయి. యాజ్ ఏ క్యాంపింగ్ లాగా నైట్ కూడా మేము ఇందులోనే స్టే చేస్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పండుగ సందర్భంగా ఏం చేద్దామంటే మన వర్క్షాప్ని అయితే చదువుకుందాం. మీరు చూడొచ్చు మొత్తం చెత్త అయితే కనబడుతుంది. దీన్ని యాజ్ ఏ క్యాంపింగ్ స్పాట్ లాగా మేము తయారు చేసుకోవాలి. ఎటు చూసినా మొత్తం చెత్తనే ఉంది. డ్రమ్ములు కావచ్చు, మన సోలార్ ప్యానల్ కావచ్చు, ఇడికి సామాన్ కావచ్చు, మొత్తం దీన్ని అంతా క్లియర్ అయితే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఒక నీట్ కనబడుతుంది. తర్వాత ఇందులో మన క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఉగాది సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా వర్క్ ఉంది. అవేంటి అని చెప్పేసి ముందు నేను మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే క్లీన్ చేసుకుందాం. దగ్గర గంటన్నర కష్టపడి వర్క్షాప్ మొత్తం ఈ విధంగా క్లీన్ అయితే చేసేసినాం. ఫస్ట్కి ఇప్పటికి మీకు తేడా అయితే కనిపిస్తుంది కావచ్చు. మొత్తం సామాన్ అంతా చదివేసినాం, నీట్గా ఉంది ఇప్పుడు వచ్చేసి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రాసెస్, దీన్ని మనం అలంకరించాలి. దానికోసం మనకు ఉగాది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుకొచ్చేది మామిడాకులు. సో అక్కడ ఎంట్రన్స్ ఏరియాలో 2 కట్టెలు కడతాం హైట్ కోసం. అక్కడ మామిడాకులు వస్తాయి, ప్లస్ ఇక్కడ మన ఇంటికి కూడా మామిడాకులు వస్తాయి. అంతేకాకుండా కూరగాడ బంతిపూలు తీసుకొని వస్తున్నాం. బంతిపూలు గుచ్చి ఇక్కడ అయితే అటాచ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మామిడాకులకు వెళ్దాం రండి. మన వర్క్షాప్లో ఇగో ఇంత చెత్త అనేది వెళ్ళింది. ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాం, వారానికి ఒకసారి. అయినా కానీ ఈ పెద్ద సంచం నిండేది సార్ చెత్త. ఇప్పుడు దీన్ని వేసి సైడ్కి అంటి పెడుతున్నాం. మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ గింత వెళ్తుంది. ఈసారి మామిడికాయలు చాలా లేట్గా వస్తున్నట్టున్నాయి. ఎక్కడైనా సరే చిన్నగా ఉన్నాయి. దేవడానికి ఒక చెట్టు అయితే కనబడుతుంది మాకు. కొంచెం పెద్దగా ఉన్నాయి. దీనికి ఆకులు కూడా మంచిగా లేవు. ఇక్కడ మంచిగా ఉన్న దానికి ఇరుసుకోవడం అవుతుంది. ఇక ఫస్ట్ అయితే దీనికి కాయలు తీసుకున్నాం. కొన్ని క్యాచ్ పడతావారా? ఒక 5 ఏళ్ళ కింద ఒక చిన్న షార్ట్ ఫిలిం కోసం వచ్చినాం ఇక్కడికి. ఇట్నే మామిడికాయలు తెంపుకోవడానికి వచ్చినాం. ఆయనతో పొలంలో ఉరికొచ్చిర్రు. అప్పుడు ఇక కెమెరా రెడీగా పెట్టేసి ఏం చెప్తారు అంటే షూటింగ్ అని చెప్పేసి తప్పించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత సేమ్ రిపీట్ అవుతుందా ఏమవుతుందో చూద్దాం. ఇక చాలా రోజులు మాడికేది నీ చెట్టు మీద. ఊరు వస్తున్నాయి ఇంకా ఒకటి మరి నువ్వు సంజలు ఎంత అని తిన్నా మస్తుంది. యాప్ దొరుకుతుందో లేదా అని చెప్పేసి ఒక చిన్న టెన్షన్ ఉండే. మొత్తానికి యాప్ కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది మామిడాకులు. అక్కడ ఉన్న చెట్టుకు మంచిగా కనబడుతున్నాయి, అవి వేసుకోవాలి.
మొత్తానికి అయితే మన ఇంటికి తోరణాలు ప్లస్ పువ్వులు అయితే అన్ని కట్టడం అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పచ్చడి ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. దానికోసం డింపిగాడు వచ్చేసి యాప పువ్వు తెంపుతుండు, కూరగాయలు వచ్చేసి బెల్లం తురుముతాడు, నేను వచ్చేసి మామిడికాయలు అయితే తెంపుతా. మామిడికాయలు కడిగేస్తా. నేనేం చేయాలి? నువ్వు మమ్మల్ని మానిటర్ చేయి, గైడ్ చేయి. ఇంకేమైనా చేయాలనుకుంటే ఎవరు మంచి తెంపకపోతే అని చెప్పు, నా ముక్కలు కొంచెం పెద్దగా నాకు చెప్పు, వాడు చక్కగా తురమకపోతే అని చెప్పు. ఓకే, నువ్వు సూపర్వైజర్ అన్నట్టు ఇప్పుడు. ఓకే ఒక్కడే మిస్ అయింది. కాకపోతే కూల్ వాటర్ ఉంటే ఇంకా మజా వస్తుండే. కూల్ వాటర్ మిస్ అయిపోరు ఒక క్యాన్, చల్లగా భలే ఉండుకుంటావు. నీళ్ళు పోసి పెట్టి మనం అయ్యాలోపు అయిపోతాయి కూల్ కదా. కూల్ అయితే ఏమన్నారా చెప్తా. అరే ఇక మా సూపర్వైజర్కి అయితే ఒక చిన్న పని చెప్తున్నాం. ఈగ ఉన్నదా, ఈగ కాడి అంటే గీడికి నీళ్ళు పట్టి మంచిగా నీడ పెట్టేదన్న. మనకు ఆల్రెడీ చింతపండు ఉన్నది, దాన్ని నానబెట్టి పెట్టినాం. అయినా కానీ కొత్త చింతపండు కావాలని చెప్పేసి ఒక చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం. చింతకాయలు కావాల్సింది, పండు మక్కింది ఆల్రెడీ. సో ఇప్పుడు దాన్ని తీసుకొని పోదాం. అది కొడుతున్నా ఏం చెప్పు బాగా చెప్పు చెప్తున్నా మెల్ల వచ్చిండు, బయటకు వచ్చిండు, మెల్ల కెమెరా ఉండే కెమెరా ఆన్ చేసిండు, వచ్చిండు పని చేసిన అది ఇస్తున్నావు అంతే. బయట ఏదో వేయండు. ఏది అరే తింటుండ్రా ఏంది అన్న అయితే మొత్తం చెప్పు అందరు తిన్నారు. శేఖర్ తిన్నాడు, కూర తిన్నాడు. ఫస్ట్ శేఖర్, సెకండ్ నువ్వు, నువ్వు తిన్నారా? సెకండ్ నువ్వు వీడు లాస్ట్ వీడియోలో లేడు కదా, దాని గురించి బెదురుతుండే. నేను చెప్పిన కదా వీడియోలో చూసి బాగా అవుతాడని. ఏంటనుకుంటున్నారా? పొయ్యి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనం పప్పు ఉడకబెట్టుకోవాలి కదా, దానికోసం పొయ్యి పెడుతున్నాం. దీన్ని తీసేర్రా, ఇది అంతా తీసేస్తేనే సెట్ అవుతుంది. ఇగో నిన్న మనం అది ఉండాం కదా, అంతా బూడిద రెడీ అయింది. ఇక్కడ ఏముంటుంది? ఎగ్ మ్యాగీ, చికెన్ వండుదాం అనుకున్నా దొరకలే. ఇవాళ ఉగాది కాబట్టి బీటన్ దొరికినప్పుడు గసండి ఎండిపోయిన కట్టెలు మన దగ్గర. అసలు కింద కింద ముద్దలు కొట్టి పెట్టాలి, ఇంట్లో వేసుకోవచ్చు. ఒక 4 అడ్డాయి అంటే అన్నం అయిపోయి దాకా పడుతుంది. ఇది మొత్తం మాలేనా? మొత్తం మాలుతుంది లోపల అయిపోతుంది కానీ పక్కన పెట్టే అలాగే వస్తున్నారు. పెట్టరా అంజల భవన్ తెచ్చిపెట్టి భవన్ తెచ్చిపెట్టు. సో చింతపండు కొద్దిగా నానాలని చెప్పేసి ఇంతసేపు అయితే ఆగినాం. ఆ లోపల పప్పు అయితే ఉడకబెట్టుకున్నాం, పప్పు ఉడికిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయబోతున్నాం అంటే మన ఉగాది పచ్చడి అయితే రెడీ చేయబోతున్నాం అనమాట. నీళ్ళు కూడా కొద్దిగా చల్లగా అయిపోయినాయి. ఆల్రెడీ మన ఫిల్టర్ నీళ్ళే పోసి ఒక సైడ్కి అయితే పెట్టినాం, కొద్దిగా చల్లగా అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు మంచిగా నానింది, దీన్ని పిసికి ఈ వాటర్ అయితే దీనిలో మిక్స్ చేద్దాం. ఇక మెయిన్ ఉండేదే దీంతో మనకు టేస్ట్. చేతులు అడుక్కున్నా అన్న, కడిగింది 2 సార్లు కడిగిన, ఒక్కసారి కూడా కాదు. ఇప్పుడు అడుక్కున్నాం అన్న, అసలు ఇప్పుడే అరే మీ అందరు చూసింది గడు చూస్తే సరిపోతుంది. అరటిపండ్లు పోయి చిన్నగా సన్న కడిగే మొత్తం. మేము వెరైటీ అరటిపండ్లు కూడా వేస్తున్నాం. చాలా మంది అరటిపండ్లు వేయరట, కానీ కొన్ని సైడ్లు వేస్తారు. కుడక వేసేది ఉండే, దేవుని దగ్గర కొట్టిన కుడక కూడా వేస్తారు కదా. మా దగ్గర ప్రజెంట్ కుడక లేదు, దాన్ని ఒక్కదాన్ని స్కిప్ చేస్తున్నాం. చింతపులుపు అయితే మొత్తం కలిపేసిన. ఇప్పుడు మనకు కావాల్సిన ఈ మామిడి ముక్కలు కావచ్చు, వేప పువ్వు, బెల్లం, చక్కెర, కారపొడి, ఉప్పు, అరటి పండ్లు అన్నీ అయితే పడబోతున్నాయి. అరే ఉగాది పచ్చడి ఎన్ని రుచులతో కలిపి చేస్తారా? ఏంటి ఏంటిరా అంటే పులుపు, చేదు, తీయదనం. చేదు ఏంటిరా? పులుపు ఏంటిది? పులుపు చింతపండు, చేదు వేపు, ఇంకా
ఉప్పు కారం బెల్లం ఉప్పు కారం లవణం అంటే ఐదైనాయి. లవణం అంటే లవంగమా? లవణం అంటే ఏంటిరా దానికి గన్ను అడగాలి. లవణం అంటే ఉప్పే కారా ఏమో నాకు తెలియదు. ఐదైనాయిగా. షట్ రుచులు ఏమంటారు కదా సప్త రుచులు అంటారా జింగిడే షట్ రుచులు అంటారు ఆరు రుచులు షట్ రుచులు షట్ రుచులే అంటారు కావచ్చు మాకంతా అంటే అదే షట్ రుచులే అంటారు కావచ్చు కానీ షట్ రుచులు అంటారు 6 రుచులు 6 అంటే ఏంటిదంటే ఉప్పు కారం చేదు వగరు తీపి ఇంకొకటి ఏదో మిస్ అవుతుంది పట్టుకేసేదు. 6 కావచ్చు అవే ఇదేరా ఇదే ఏంటిదా జింగిడిగా అదే వగరు వగరా. ఇదే తీయది తీపి పులుపు. పులుపు ఇక బతికేంత లోపల వేసేస్తా పులుపు ఇది పులిపే ఇది పులిపే అది షేది కావచ్చు ఇది అందులో లేదు కానీ ఇప్పుడు అయితే పచ్చడి వేసుకుంటున్నాం ఇక బెల్లం వేసేస్తున్నా ఫస్ట్ ఏది వేయాలి ఫస్ట్ ఇది ఏది వేసినా సరే బెల్లం వేస్తే బెల్లమే కరుగుతుంది. అన్న ఒకసారి పోయారా చూద్దాం టేస్ట్. ఉప్పు కారం వేయలేరు ఇంకా ఒకసారి వేసి చేస్తావా ముందు అదే నాకు కూడా పోయాను. కూర అని పెట్టలే ఇంకా కొంచెం లోపల తీయ తీయ వెరైటీ ఉంది. ఇప్పుడే వచ్చేసిందా వచ్చినా ఓయ్ వచ్చింది రియల్. ఇంకా ఉప్పు కారం వల్లే వేపాకు కూడా తగులుతుంది, వేపు కూడా తగులుతుంది. వీడు ఏదో ఒకటి వంక పెడతాడు ఉప్పు కారం పెడతాడు. ఆ ఉప్పు కారం అరటిపళ్ళు ఏమైనా ఒక్కడే అరటి పనులు వస్తాయి ఇక పోసుకున్నప్పుడు వస్తాయి ఈ రెండైతే కారపొడి ఇస్తారుగా కరపడేస్తారు ఏదన్నా ఏమో. అన్న ఏదన్నా ఇయ్యరు కానపడి ఏదన్నా ఏత్తరా దీంతో ఏదన్నా జింగిగా ఏత్తరా ఇస్తారు కొంచెం కొంచెం ఏత్తనే కొంచెం చక్కెర ఇక్కడ టేస్ట్ ఓకే అంటే ఇక్కడికి ఆపేస్తా జింగిడియాలు ఏం తక్కువైందంటే అది వేసుకుందాం ఒకసారి కలిపి తీపి తక్కువైందంటే అది వేసుకుందాం ఉప్పు తక్కువైందంటే ఇది వేసుకుందాం ఇప్పుడు ఇంకా వెరైటీ కొడతా అంటారు తాగి కాటు తలగాలి. దీన్ని ఇక మంచిగా లోపాలి ఇక మామూలు ప్యాక్ అయిపోతారు ఇప్పుడు మస్తు కలిసింది అరే 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 ఇట్లా ఇద్దారా కారపొడి వేసిన తర్వాత చూడలే గాను కూర అడుగుతాను మెల్లగా చూస్తుండ వెనకెళ్ళి దారా కూర మాడికే వద్దాం నీకు టేస్ట్ తెలియదు కరెక్ట్ తర్వాత మాడికే మా ఇంట్లో వేసినట్టున్నా ఇది వస్తుంది ఇక కొన్ని నీళ్ళు అయినా సరిపోతుంది లేదు మంచిగా దొరికినాయి ఎవరు నాకు కొంచెం మనకే ఇది ఉపకారం ఏమైనా పడతా బరాబర్ సేమ్ మా ఇంట్లో వేసినట్టుంది తెలుసు ఇది. దీన్ని కొద్దిగా ఒక 5-10 నిమిషాలు సైడ్ పెడదాం ఇంకా అవి ముక్కలు అవి అన్నీ మంచిగా పడతాయి దానికి తర్వాత తాగుతాం ఇక సో ఇప్పుడైతే దీన్ని సైడ్ పెట్టేసినాం ఇప్పుడు ఏం చేద్దామంటే మన పప్పు ఉడికింది కదా ఆ పప్పు ఉడికిన దానిలో కొద్దిగా చక్కెర వేసుకొని మాకు కొద్దిగా కట్టుచారు వేసుకుందాం అనుకుంటున్నాం నైట్ కట్టుచారుని మా దగ్గర ఎట్లా చేస్తారంటే ఉడకబెట్టిన పప్పులకి కొద్దిగా పప్పు తీసేసుకుంటారు ఆ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవిని సైడ్ పెట్టుకొని దాంతో ఒక పప్పు చారులకి వేస్తారు దాన్ని కట్టుచారు అంటారు అనమాట అవి తీసేసుకొని ఆ పప్పు ఉడికిన దానిలో చక్కెర వేసుకొని దాన్ని మంచిగా రుబ్బినట్టు అయితే మనం ఇప్పుడు బచ్చాలు వేసుకొని మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బచ్చాల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది రెడీ ఆరా బచ్చాలు వేసుకున్నాడే తినుడే దీన్ని ఒక 5 నిమిషాల తర్వాత టేస్ట్ చేద్దాం సైడ్ పెట్టేస్తాను ఇప్పుడే తాగుదాం తీరా ఇంకా మంచిగా అవుతుంది మాగాలే మన కట్టుచారు కోసం ఈ ఉడకబెట్టిన పప్పులో నుంచి వాటర్ తీసుకోవాలని చెప్పినా కదా మన దగ్గర ఎక్కువ భగవన్లు అయితే లేవు అందుకే మన దగ్గర కుండు ఆ కుండలను అయితే దీన్ని ఉంచుకుంటున్నాం వాటర్ ఇక్కడ మీరు చూడొచ్చు దీంతో పాటు మనకు కొద్దిగా పప్పు కూడా కావాలి పప్పు కూడా తీసి పెడితే ఇలానే అరే టేస్ట్ అంతా ఈ వాటర్ తోటే ఉంటుంది అరే ఇక పప్పు చారుది అవును ఓకే ఇప్పుడు ఈ పప్పులో ఏం చేద్దామంటే కొంచెం షుగర్ వేసుకొని దాన్ని మంచిగా రుబ్బాలి ఇక మెత్తగా ఇటు ఎట్లా కావాలంటే ఒక ముద్ద లెక్క కావాలి అసలు వేడి మీదనే రుద్దే ఉండే కావచ్చు చల్ల పడ్డది మస్తు రుబ్బినాం ఏమైనా మరి మామూలుగా ఉండదు అది తినేం చేస్తావు డొప్పలు కుట్టిపోయి కుట్టచ్చుగా సండే కుడతావుగా అమాసా కుడతావు నేను ఇప్పుడు విన్నా వీడు ఓన్లీ అమాసా కుడతారు కానీ సండే కుట్టేటోడు ఇప్పుడు వస్తుండే వేసి మంచి చూసి కుట్టేసి ఇక మంచి ఆకలి ఏమో ఇప్పుడు మనం తాగుదాం ఖరాబ్ లేని సైడ్ పెట్టుకో కావాలంటే ఆదివారం పని చేస్తాయి పెట్టండి కంటురా ఆదివారం కూడా వస్తుండే ఆగు అరే రా దొరికినాయా మంచి
దొరకలేదురా? ఎప్పుడు పెడతారా? వీక్లీ వన్సా వీక్ టూసా? నువ్వు పెట్టేది పెడతావు నువ్వు గుర్తున్నా డొప్ప కడుతుడు అది నాకు మంచి ఆకులు తెచ్చుకున్నా పొక్కలేని. నీకేనా? మంచి అలవాటేగా వారం వారం. గుడ్లు ఉన్నట్టుండే కదా రే. ఇట్లా ఖరాబినాయి మొత్తం. ఏం కాదు ఖరాబైనా సరే ఆడ జరసేపు మంచిగా పెడతారా? తాగనీ కాదు పెడతారాటేనో. గత చిన్న ఎందుకురా ఏం ఆకు చేసుకుంటా? చిన్ననే ఉంది. అది పెట్టనీకా మరి తాగనీకి వేరే చెయ్యి. ఆకు చిన్నగా ఉంటే ఏం చేయాలి? ఆకు చిన్నగా ఉంది, ఏం చేస్తాం? ఈ ఆకు చిన్నగా ఉంది. పర్సనల్ గా వాడుకో, మనం తాగనీకి వేరే పెట్టుకో. అది ఏంది ఆదివారం పెడతారు ఆయన. ఈయనకి మంటలు మంటలు వస్తే చేయమంటావారా? మళ్ళా డింపిని అడుగుతున్నావు దీన్ని డొప్పన అంటారా అని అడుగుతున్నా. డొప్పనే అంటారు. డొప్ప అంటే 3 అక్కడ పెట్టే డొప్ప కాదు. కళ్ళు తాగేది ఇలాంటి టైంలో ఇట్లా తాగని. అది కూడా అదే. అది కూడా అదే. ఇక్కడ ముక్కు పెట్టరా కూర వంగతలేదురా? కుండించుకోవద్దు ఆడ. వస్తుంది ఇట్లా వెప్పు వాసన ఎక్కువ అదే వస్తుంది. దీన్ని ఒక 5 నిమిషాలు సైడ్ పెడదాం అనుకున్నాం కానీ దగ్గర 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా వాటర్ తోటి పట్టచ్చు. సో డింపాడు మంచి డొప్ప తయారు చేసుకోండి ఒకటి, వానికి అయితే వచ్చిద్దాం. శేఖర్ చేసింది ఉర్లెత్తున్నాయి. బాందారా? లేదు ఆయన చేసిండు పెద్దది మంచిగా ఉందని తీసుకున్నా. అలవాటే కారా. చలో ఇక మొత్తం ముక్కలు పడేటట్టు పోతా. మస్తున్నా మళ్ళీ చేంజ్ అయిందా? అప్పటికి చేంజ్ అయిందా? లైట్ లైట్ గా ఇలా ఏం పోయాలి? 2 మామిడికాయ ముక్కలు పడితే నీళ్ళే ఆగాయి. పట్టు నీ కోరిక వేరకే లోన్లు గుడ్డే పడుతుంది అన్నా. ఇక నాకు పోయి ఇక అసలైన గిల్ల మీద ఆడబెట్టు, కింద పెట్టు. గంటే మీ టర్న్ అయిపోయింది. మరి అన్నా నాకేం వల్లేనా జూమ్ అలా అవే పడతావు. ఏతా దీంతో ఎత్తా, మాన్యువల్ గా ఎత్తా. మంచిగా నీకోటి కావాలా? కావాలిగా. గ్లాస్ లో పోసాను ఎటు కావాలి నాకు. నీ పానం అంతా గాలి మీద ఉంది. వేసుకోపోతున్నా మరి నాకేమైనా ఉందా లాస్ట్ కి? ఉంది. ఎసేరియా అది మీరు ముక్కలు నవ్వులు కూడా తిన్నారు, మస్తు ఉంటుంది. ఇంకా వచ్చిన ముక్క వచ్చినట్టు తిన్నాను. నీ మొక్క మీద మొక్క కానీ వచ్చిన ముక్క వచ్చినట్టు నవ్వులు కూడా తిన్నారు. అసలైనవి అవి హెల్దీ. మనం వర్క్షాప్లో క్యాంపింగ్ అన్నట్టుగా పెట్టుకున్నాం కానీ మన బచ్చాలు అయిపోయే లోపల వాన వస్తుందో ఏమవుతుందో పెద్ద విపత్తు ముంచుకొస్తుంది. అక్కడ నుంచి ఇవరిదాకా ఎండ ఉన్నది, ఇప్పుడు మొత్తం ఎండ మొత్తం పోయింది. ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్ తాగి నెక్స్ట్ ఇయర్ బచ్చాల ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఇక అది అయిపోయిందంటే ఇక నైట్కు రైస్ కట్చారు అవన్నీ మీరు నైట్ చూస్తారు. ఇక మా దగ్గర గ్యాస్ అయిపోయింది కానీ కరెక్ట్ టైంకి మాకు అవైలబుల్గా ఉంది. దీంతో రంది లేకుండా అయిపోతుంది. ఏముండినా కానీ దీని మీద వండుతున్నాం. ఇక కూర రే బచ్చాలు చేస్తావా మర్రెత్తావా? మనకు చేసుడు రాగా మరేసుడే టకటక మర్యాలి మరి మాడిపోతాయి. ఆల్రెడీ పిండి విసికేషన్ మన శేఖర్ గారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అరే ఎన్ని అవుతారు దీనిలో 4-5 అయ్యేటట్టున్నాయిగా. లేలే అయితే ఇవి ఇట్లా ఒక ముద్దలో ఒకటి వస్తారు. ఇది ఒక ముద్ద పోతున్నా తెలిసి. గొంత పెద్ద కిందికి వెళ్ళి రావాలి మీదికి వెళ్ళి రావాలి లేయర్. మరి అది గోంపిండి అన్న ఎట్లా చేసినా మళ్ళీ ఇంకో మడత వేసి గుంచుతారు ఇట్లా. చూద్దాం మరి ఒకటి చేసి చూస్తే అందాజు తెలుస్తుంది. ఇప్పుడు దీనిలో మనం పప్పు పెట్టాలి, పప్పు పెట్టినాక మళ్ళీ మీదికి లేయర్ రావాలి. లేట్ ఏమో మంచి రావద్దా? వీళ్ళు తింటారు సింగిడి వాళ్ళు.
అరే ఇలా బచ్చాలు మంచిగా తిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు ఏలు పెట్టగల రే. అదే అదే అన్న ఏంటన్నా కథ బుగ్గు బ్లోవర్ పెట్టప్పరి ఎందుకురా బ్లోవర్ ఇంకా ఫాస్ట్ వస్తుంది అదే కొద్దిగా కదా మండ. మళ్ళీ 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 అంతే. కష్టపడి ఇచ్చుకపోతుందా, ఇచ్చుకపోకుండా చేసిన నేను ఇంకేంద్రా. ఏ పట్రా పట్రా బైసాప్ పట్టు 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 పట్టు. నువ్వు ఏం చేస్తున్నావు మరి ఇచ్చుకోపోవద్దు అట్లా. మర్రే 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 గంటగా నూనె పోతారా మరొకరా? ఇట్లా మెల్లగాలు మర్రెతనే కూడా ఇక. మా మెల్ల కాస్త ఇగో కుక్క కాల్చి పారెత్తురు. మరి ఉడుగుసోమన్నారు పోయి కానీ నేను మర్రెత్తా అన్నాడు. అరే మర్రెత్తవా చేత్తవా అని అడిగిన ఫస్టే. చేత్త అన్నాడు. ఒక చేత కాల్చలే, నేనేం చేయాలి? నేను కలుతా చూడు ఇప్పుడు మంచిగా. బచ్చం అయితే అయిందా లేదా? బచ్చం కాదు నీ తప్పేం లేదు, నీ తప్పేం లేదు. అడిగి కత్తరు. మా ఇంటికాడ అయితే ఇట్లా ఇట్లా చేస్తాం మేమైతే. ఇట్లా 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 ముద్ద చేసి ఇట్లా ఇట్లా పప్పాలో పెడతారా? పప్పు ఇల్లు పెడతాం ఇట్లానా? మనం ఇవరిదాకా ఏం చేసినామంటే ఫస్ట్ రొట్టె వేసి తర్వాత పప్పును దాని మీద వేసి రొట్టెని మలిచినాం కదా. వీడేమంటుండే అంటే ఫస్ట్ చేసుకునేటప్పుడు ముద్ద తయారు చేసి దానిలో పప్పును పెట్టేసి తర్వాత దాన్ని తాలు అంటుండే. ఒకసారి అట్లా కూడా చేస్తుందాం, మన సంతోషం ఎందుకు ఆనందం. నేను చూసింది అయితే ఇట్లా గంధం పోసినవారు నూనె మీద పోసిండారా మళ్ళీ నూనె పోతుంది మొత్తం గోకులు అవుతుంది. ఏమవుతుందో జింగిలిగాడు అయిందారా? అట్లెందుకురా ఇట్లా చేస్తాం. సన్నగా అయితే తాలుతుంది, తీసి మంచి ఇట్లా సన్నగా అవుతుంది. సన్న అవుతుందా? నేను చేసిన ప్రాసెస్ ప్రకారం ఎవరు చేసుకుంటారో కామెంట్ ఏరి. ఈ తేజగాడు చేసిండు కదా, ఈ ప్రాసెస్ కూడా మీ సైడ్ ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ ఏరి. చూద్దాం ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయి. పలిపోతుంది నేను చెప్పాను. లెక్క ఇంత మంచి కూడా కలుతారో కామెంట్ కూడా ఏరి. నేనకి ఎవరు కాదు ఒకటి సక్కదా అదే మస్తు కాల్చండి. పొంగుతుంది ఇప్పుడు చూసిరా. బచ్చాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మన దగ్గర నెయ్యి అయితే ఉందన్నమాట. బచ్చాలలోకి నెయ్యి లేకపోతే మాత్రం ఆ కిక్ ఉండదు, నెయ్యి ఉంటేనే ప్రాపర్గా ఉంటుంది అనమాట. మా సైడ్ బచ్చాలు అంటారు, భక్ష్యాలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే వేయరు. సో ఇప్పుడు దీనిపైన వేసి కొద్దిగా వేడి వేసుకొని సైడ్కి అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ బచ్చాలకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఆల్రెడీ పెంక గరం ఉంది కాబట్టి పోస్తే సరిపోతుంది అంతే. ఇది కరిగి లిక్విడ్ పొజిషన్లోకి రావాలి ఇప్పుడు. బచ్చాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ అయితే వేయబోతున్నాం. మన దగ్గర నెయ్యి కూడా ఉంది. తేజగాడు వారికి కావాలని చేసుకున్న ఒక బచ్చం, ఇంకొక బచ్చం ఉంది. వెరైటీగా ఆగ్రహించుకున్నాను. వేసుకో ఆకు కూడా ఆల్రెడీ తీసుకో. పాడేసిరుగా రెండు తీసుకున్నాడు వాడు చేసిన నాకు మంచిగా ఉందిరా. సాయంత్రం టైంలో చల్లని గాలి వస్తుంది, వాన ఎక్కన పడుతున్నట్టుంది. ప్రశాంతమైన వాతావరణం, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. పొలాల మధ్యలో బచ్చాలు తినుకుంటా ఇది మన పచ్చడి తాగుతూ ఉంటే సూపర్ సూపర్ మస్తుంది. అది మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇక ఎంజాయ్ చేస్తున్నాం ఆ మూమెంట్ అంతే. అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది.
అటు ఇటు మెసేసరికి అయితే చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం డైరెక్ట్. ఎట్లాగో ఎప్పటి లెక్కనో నేనైతే రైస్ కడుక్కున్నా. నువ్వు కూర వండుతావు నువ్వే? పప్చార్ ఈరోజు స్పెషలా? ఉగాది స్పెషల్ కట్చారు. నేను మత్తిగిన్నా అన్న ఇదే ఫస్ట్ అంటే ఈ శనగపప్పు తోటి ఉడకబెట్టిన దాంతో దాంతో కాదనుకుంటున్నాను. దేంతో ఉలువలతో చేస్తారు మా కట్చారు అంటే నాకు తెలిసింది అది ఒకటే. ఇప్పుడే అన్నాను ఇవ్వాలనే తెలిసింది నాకు నువ్వు అన్నాకనే. ఆ బచ్చాల కోసం ఆ పప్పు నానబెట్టిన నీళ్ళని వేస్ట్ చేయకుండా అవే నీళ్ళతోటి పప్పుచారు చేస్తారు. అదే గుడాలు వేసేటప్పుడు మన ఉలువలతో చేస్తారు కదా. నేనైతే అదైతే తిన్నా, ఇదైతే ఎప్పుడు తినలే. మస్తు ఉంటుంది, ఫస్ట్ టైం చూద్దాం. ఇది కూడా మస్తు ఉంటుంది టేస్ట్. ఇది వచ్చేసి మన వర్క్షాప్లో యాజ్ ఏ క్యాంపింగ్ లాగా కాబట్టి లాస్ట్ టైం క్యాంపింగ్ వీడియో కింద వచ్చిన కామెంట్స్ అయితే అవుతున్నా. లాస్ట్ టైం క్యాంపింగ్ వీడియో ఏమొచ్చిందంటే ఏమైందిరా లాస్ట్ టైం క్యాంపింగ్ వీడియో ఏంటిదంటే లారీలో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో అయితే వచ్చిందనమాట. దాని కింద వచ్చిన కామెంట్స్ అయితే వస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్లో వచ్చిన కామెంట్ ఏంటిదంటే వాక్ విత్ క్రేజీ క్రియేషన్ అని చెప్పేసి ఉంది. కామెంట్ ఏం చేసిందంటే పోస్టింగ్ వీడియోస్ ఎవ్రీ సింగిల్ డే ఈజ్ నాట్ ఈజీ, యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఆర్ క్లియర్లీ విజిబుల్, రెస్పెక్ట్ ఫర్ యువర్ కన్సిస్టెన్సీ అని కామెంట్ చేసి దీనికి 95 మెంబర్స్ లైక్ అయితే చేశారు. ఇంకో కామెంట్ ఇంకా తీరా నేను ఉన్నా కదా, నీకు అర్థం కాకపోతే చెప్పండి. ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత కష్టపడుతారో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, కష్టము అంటారు. దానికి 95 మెంబర్స్ లైక్ చేసిర్రు. అట్లా చేస్తున్నాం, తప్పది, టీం ఉంది కాబట్టి వర్కౌట్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. రోజు 2 వీడియోలు అప్లోడ్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా, కాకపోతే నాకు టైం సరిపోతుంది. కొద్దిగా ఒక 2 గంటలు తక్కువ అనుకుంటా అనుకుంటే రోజు 2 వీడియోలు కూడా వస్తాయి. కాకపోతే నువ్వు అనుకునే 4 గంటలు. కాకపోతే ప్రాబ్లం ఏంటిదంటే బ్లాగ్ ఛానల్ వీడియో పడితే మెయిన్ ఛానల్ ఒక 10,000 మంది అంటే వ్యూస్ తక్కువ అయిపోతున్నాయి. అయినా సరే ఒక వారం అన్నా లేకపోతే ఒక 15 రోజులు ట్రై చేసి వస్తా. ఆల్రెడీ బ్లాగ్ ఛానల్ కోసం తీసిన వీడియోలో 10 వీడియోలు ఉన్నాయి. 10 వీడియోలు ఆల్రెడీ తీసిండే, అవి ఎడిట్ చేద్దామంటే నాకు టైం సరిపోతలేదు. సో అట్లా అయిపోయినాయి అనమాట. ఒక 15 రోజుల తర్వాత వీడియో పడ్డారంటే మీరు ఓల్డ్ వీడియో అంటారు మళ్ళీ, మీతో అది బాధ. సో అయినా సరే మధ్యలో ఒకసారి ట్రై చేస్తాయి వీక్లో మళ్ళీ లైన్గా దించుదాం. నెక్స్ట్ వచ్చేసి తేజాతో ఫుల్ కామెడీ ఉంది. ఆ వీడియోలో బాగా వచ్చింది కామెడీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కుమార్ పొందుర్తి అయితే కామెంట్ చేసిండు. అన్న ఆ కామెంట్ పెట్టింది నేనే అన్న, పాజిటివ్గానే పెట్టినా అన్న, లవ్ ఫ్రమ్ కామారెడ్డి. ఇది ఏంటి అంటే అది అన్న ప్రాణాలతో ఉంటే ఎక్కడ రాజరా అని పెడితే హేటర్ స్పాటెడ్ అని చెప్పేసి పెట్టిండు కదా. అంటే నేను దానికి ఏమన్నా అంటే నేను నెగిటివ్గా తీసుకోలేదు. హేటర్ స్పాటెడ్ అంటే హేటర్స్ వచ్చేస్తారు అని చెప్పేసి మీరు పెట్టినట్టుగా నాకు అర్థమైపోయింది. సో నేను అన్నది మీకు వేరే తిరిగి అర్థమైంది కావచ్చు. ఓకే, నో ప్రాబ్లం, ఎట్లన్నా కామెంట్ పెట్టరు. నెక్స్ట్ వచ్చేసి NSV A to Z యానిమేషన్స్ అయితే కామెంట్ చేసిండు. అన్న డ్రోన్ అంటే తెలియని వాళ్ళకి సీక్రెట్గా డ్రోన్ ఎగిరేసి వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేయండి అన్న అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు ఉత్తుత ఇంట్లో కూర్చున్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, ఆయన పుష్కరం మనం పంపించేసే వాళ్ళకి ఏమైనా అయింది అనుకోండి, లేని తలకైనా ఎందుకు వేస్ట్గా. అంటే మళ్ళీ మేము అందుకే పబ్లిక్లో వాడాం. ఏమున్నా సరే, మేము బొరినా సరే, ఏం జరిగినా సరే మాది మేము ఇక్కడనే చేద్దాం, కానీ పబ్లిక్ని టచ్ చేయం. పబ్లిక్ న్యూసెన్స్ అయిందంటే లేని తలకైనా నొప్పది. అయినా సరే గిట్ సైడ్ మా దగ్గరలో మా దేశంలో కొలకనా ఇడికి అంత ఆల్మోస్ట్ తెలిసి కొలకన డ్రోన్ వచ్చింది అనుకో మా సైడ్ వాళ్ళేరా, మా ఊరు సరౌండింగ్లో వాళ్ళేరా అనుకుంటారు, గట్ల ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ కామెంట్ అయితే మిస్టర్ సాయి చేసిండు. ఈ జింగిడి గారి గురించి చేసిండు. ఏంది అదే చెప్పు, ఏంటిదా చెప్పాను, ఏమన్నాడు? డింపే అని హోమ్ టూర్ ఎప్పుడైనా పెట్టిండు. చేద్దాం రేపు చేద్దామా చెప్పమా పక్క చెప్తానే సరే చెప్తాడు అలాగే అదేంది ఎల్లుండి అలవే కానీ రేపు చేద్దామా అవైలబుల్ చేద్దామా చేద్దామని ఒకరోజు ఛాయ్ చూసుకొని వీడు చేద్దాం అని చెప్పేసి మీరు ఫస్ట్ కాబట్టి పెట్టినప్పటి నుంచి అంటున్నా అయితలేకపోతలేదు. వీడిని అయిపోతే కుర్రాడు రెడీ ఉన్నాడు ఎనీ టైం, వీడిని అయిపోవాలి ఫస్ట్. కుర్రాడు తర్వాత వచ్చింది కాబట్టి వాని కోసం ఆగుతున్నాం. ఓకే చేద్దాం. తేజగా వాళ్ళు ఇల్లు చచ్చిపోతారట, మరి వాళ్ళు ఎట్లుందేమో నేను చూడలేదు, ఆల్రెడీ సూచన వాళ్ళు చెప్పారు, మరి ఎట్లుండదు ఇంకా. వీనికి స్పెషల్గా వీనికి ఒక బెడ్రూమ్, వీనికి ఉన్న బాత్రూమ్కి విత్ గీజర్ అటాచ్మెంట్ అట్లుంటే సూతే ఇట్లున్నాడు. కానీ కాదా, నిజమేగా. సో వస్తాయి వెళ్ళగా. వీడు ఒక్కసారి సంధించిండంటే అందరూ వస్తాయి లైన్గా, అందరికంటే తర్వాత లాస్ట్కు మనది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దానం నీరాతనం అయితే కామెంట్ చేసిండు. ఏంటిదంటే అసలు మీ వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి పెట్టారు. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పిన, ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ చేసుకొని అప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఇది ఎందుకు వస్తలేమో నాకు కూడా అర్థమవుతలేదు. అంటే మేజర్ ప్రాబ్లం అదే అనుకుంటాను నేను. ఇదివరకు కూడా నేను చూసిన దగ్గర అన్నం పొంగుతుందిరా, అన్నం అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. ఇదివరకు నాకు తెలిసి ఇదే దానికి సొల్యూషన్ అనుకుంటాను నేను. ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ బటన్ మీద వస్తేనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో. సో ఇవి ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో కింద కూడా కామెంట్స్ ఏరి నెక్స్ట్ టైం ఏదైనా క్యాంపింగ్ చేసినప్పుడు అయితే కామెంట్స్ చదువుదాం. రైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ కర్రీ ఎక్కిద్దాం. కర్రీ ఎక్కిన తర్వాత మీకు ఏదైనా డిఫరెంట్ యాక్టివిటీస్ చూడడానికి అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆ పప్పు కానీ కొద్దిగా టైం పడుతుంది కదా, ఆ లోపల ఏదైనా గేమ్ కానీ సంథింగ్ ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా ఒకటి చేయడానికి ట్రై చేద్దాం. లేకపోతే వీడియో కాల్ చేద్దాం. లాస్ట్ టైం లారీలో కూడా వీడియో కాల్ చేయలేదు, అది కూడా ఉంది, అది కూడా చేద్దాం. ఫస్ట్ వీడియో కాల్ చేసి తిన్న తర్వాత ఏమైనా చేద్దాం. ఓకే చల్. నేను అసలు పోయేమో అనుకున్నా, ఎప్పుడు అయ్యేదానికంటే ఒక 30% ముందే అయిపోతుంది అన్నము. మంచిగా నీకు అన్నా చూడు పుల్లలు అట్లే సేమ్. దానికి కాపాడు అట్లనే పప్పుచారులకు పొలాలు మస్తు ఉంటుంది. మెత్తగా అయితే చూడాలి మరి. వచ్చేసే మరి వస్తున్నా మస్కమిల్కా. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మన పొయ్యి పైన. ఇప్పుడు ఈ కూర వచ్చేసి ఎంత లేదన్నా మనకు 50% టైం అయితే సేవ్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళని తొందర అయిపోతుంది కావచ్చు. నిన్న ఆల్రెడీ మనం ఎగ్ మ్యాగీ చేసినాం కదా, అది ఇప్పుడు తొందరనే అయిపోయింది. ఇప్పుడు రైస్ పెట్టినప్పుడు కూడా తొందరనే అయిపోయింది. ఇప్పుడు ఇది ఆయిల్ పోసేస్తుంది. కూర అయ్యేసరికి లేట్ అయ్యేటట్టుంది, అందుకోసం ఒక చిన్న పాటనైతే వాడుతున్నాం. ఆ పాట మన తేజ అని పేరు మీద నీ మీదే పాట. మరి అట్లా ఉంటుంది చూడు. 1 2 1 2 3. ఉద్యోగం చేస్తానంటీరో తేజగా, ఉద్యోగం చేస్తానంటీరో తేజగా, ముద్ద వేరని చూస్తానంటీరో తేజగా, ముద్దు చూస్తానంటీరో తేజగా, తేజగా. ఏం పాటనా? మందిరం నాగం చేస్తారు తేజగా, మమ్మల్ని ఆగం చేయకరు. ఒకప్పుడు జవాన్ అటంటి పాడాలంటీరో తేజగా, అటంటి పాడాలంటీరో తేజగా, అటంటి పాడాలంటీరో ఇక మందిలో నన్ను ఆగం చెయ్యకరు తేజగా, మందిలో నన్ను ఆగం చెయ్యకరు. నువ్వు కర్రేగైన రా తేజ. ఇప్పుడు ఒక లైన్ ఒరిజినల్ సాంగ్. అదే ఉండే ఉద్యోగం ఉద్యోగం చేస్తానంటీరో అందుకో నువ్వు కూడా వాడు. అందుకో సెకండ్ సరే. ఉద్యోగం చేస్తానంటీరో బుచ్చయ్య, ఉద్యోగం చేస్తానంటీరో బుచ్చయ్య. ఒకసారి వాడు. ఉద్యోగం చేస్తానంటీరో బుచ్చయ్య, చివరికి నన్ను ఆగం చేస్తాడు బుచ్చయ్య. చివరికి ఆగం చేయకు పాడతారా కానీ ఓ మళ్ళా అటంటి పాటలంటీరో బుచ్చయ్య, బుచ్చయ్య, మందిలో నన్ను ఆగం చెయ్యకరు బుచ్చయ్య, మందులో ఆగం చేయకు బుచ్చయ్య. నేనైతే కర్రేగైనారో బుచ్చయ్య, నేనైతే బుచ్చయ్య, మందిలో నన్ను ఆగం చెయ్యకరు బుచ్చయ్య. మందులో ఆగం చేయకు బుచ్చయ్య. మామ మంచోడే గాని బుచ్చయ్య, మామ మంచిగా బుచ్చయ్య, టైంకు అన్నం పెట్టరు బుచ్చయ్య, టైంకి అన్నం పెట్టారు బుచ్చయ్య. శేఖరమో ఎట్లుంది? మస్తున్నారా పాట? ఏడనా ఏమో విన్నాడు ఎప్పుడైనా పాట? లేదు ఎప్పుడు. నాకైతే తెలియదు, పాట అయితే మంచిగా ఉంది. ఇంకా పాట అంటది. ఎవరైనా ఇంటే కామెంట్ చేయరి. ఓ ఎప్పుడో జవాన్ పాట నువ్వు కూడా ఇలా అన్నా. పొయ్యి అంటిర్రో బుచ్చయ్య, గడ్డలు మాడిపాయరో బుచ్చయ్య, మొత్తానికి పప్పాగం చేసిండు బుచ్చయ్య, మన కారం పూర్ణ
మన కట్టుచారు వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మా వాళ్ళకి టేస్ట్ చూపిస్తే ఏమైనా ఉప్పు కారం మసాలా ఏమైనా పడేది ఉంటుంది, ఇంకా అనిపిస్తే వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ అవి చేసేద్దాం. ఇక కాలుతుందో ఘోరంగా ఉదుకొని తీసుకో. నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన కొద్దిగా పుల్ల పుల్ల ఉందారా? ఉన్నది పుల్ల పుల్ల ఉందా? ఇంకా చికెన్ ముక్కి చికెన్ ముక్కలు కిలో ఉగాది నాడు చికెన్ ముక్క అంటే జింగిడిగా ఎప్పుడు కావసే సాది, అది బాగా చల్లగా టేస్ట్ ఉండదు. ఉప్పు 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 మస్తు ఉంది. దట్ ఈస్ కట్చార్. అట్లా ఉంది, సేమ్ అట్లా ఉంది. బాగా మరిగే వరకు మస్తుంది. ఇంకా ఒక్కసారి ఒక రౌండ్ పెట్టి ఒక 2 నిమిషాలు కొత్తిమీర వేసి మరి లాస్ట్ ఒకసారి గిబ్బ పెడితే ఇంకా మరుగుతుంది, ఇంకా మంచి ఉంటారా? మొత్తానికి మేము ఆడుకుంటా పాడుకుంటా అన్నం పప్పు వండే వరకు టైం ఎంత అయిందో మీరు చూడొచ్చు. 10:16 10 బాగా అయితే అవుతుంది. సో ఇప్పుడైతే దీన్ని సైడ్ పెట్టేసేద్దాం. ఎక్కడ లేట్ అయితే నాకు అర్థమైంది, పోయి ఫాస్ట్ అయింది కదా, మనం మొదలెట్లే లేట్ మొదలు పెట్టినాం. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మొత్తానికి అయితే కట్టుచారు రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంది అంటారు మన మనోళ్ళు. కొద్దిగా చిక్కగా అయింది, నో ప్రాబ్లం. అయినా సరే ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చేపల పులుసు ఎక్కువ ఉంది. సేమ్ అట్లే ఉంది, కరెక్ట్. నువ్వు ఒక మర్చిపోయినాం మనం మళ్ళీ ఏంటిరా వీడియో కాల్ లేట్ అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకుందాం. ఇక ప్రతిసారి అట్లా అవుతుంది, మాట ముచ్చల వాళ్ళు లేట్ అయిపోతున్నాం. పుల్ల అయితే కచ్చారు అయితే మంచిగా అయింది. పుల్ల కట్టు కచ్చారు అయింది. నెక్స్ట్ టైం ఆ పులుపు అది చింతపులు పోసినా చూడు, అది పోయకపోతే ఆగమైతుండే కావచ్చు. కొత్తదంటే దాంట్లో కొద్దిగా టేస్ట్ పడుతుంది. అంటే సేమ్ మన ఇండియా చేసిన కట్చారు కాకపోయినా ఇది పప్పుచారు కాదు కట్చారు కాదు, మన వెరైటీ టేస్ట్ వచ్చింది. రెండింటి మధ్యలో మీడియం టేస్ట్ వచ్చింది. చేపల పులుసు మేము కట్చారుని పప్పుచారు ప్రాసెస్లో వేసినాం. చేపల పులుసు లెక్క కూడా ఉందియా, చేపల్లో అంతే పప్పు ఉంది. ఉగాదన్న ఏమంటారు? ఫస్ట్ నువ్వు అన్నావు మనం వెళ్ళి అన్నమైన టాపిక్ మారుతున్నావు. ఎప్పుడైనా గట్లా చేస్తాడు కదా. సో ఫైనల్గా అన్ని ప్రోగ్రామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. డేరా అయితే వేసేసినాం. ఇక మంచిగా వంటున్నాం. మన వర్క్షాప్లోనే ఉన్నాం కాబట్టి ఇలా టెన్షన్ లేదు. చుట్టూ మనకు బౌండరీ ఉంది, మంచిగా మధ్యలో వేసుకున్నాం. టెన్షన్ వచ్చేసి ఏంటిదంటే వర్షం పడుతుందేమో అనిపిస్తుంది, ఫుల్ గాలి పెడుతుంది. ఒకవేళ వాన పడితే ఈ గుడారాన్ని తీసుకొని లోపల అల్లేసుకుంటాం మన గుడిసెలా, అలా వండుకోవచ్చు. ఇక టెన్షన్ లేదు. మన దగ్గర థర్మాకోల్ బ్రిక్స్ ఉన్నాయి కాబట్టి అవిని కింద వేసేస్తాం. ఒకవేళ వాన కొట్టి వరద కిందికి పోయినా సరే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. మనం మీదికి పడితే కిందికి కూడా పదన టచ్ కాదు. ఓకే గాయస్, రేపు పొద్దుగాల కలుద్దాం. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉగాది వీడియో అని చెప్పేసి ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. వర్క్షాప్లో క్యాంపింగ్ అయింది, ప్లస్ ఉగాది సెలబ్రేషన్ కూడా అందులోనే అయింది. మనకి వర్క్షాప్కి ఏదేమైనా పువ్వులు కట్టిన తర్వాత ఆకులు కట్టిన తర్వాత మొత్తం లుక్కే మారిపోయింది. ఇక రేపటి నుంచి మాకు వెరైటీ అటు నుంచి వస్తుంటే ఇండ్లలో వినట్టు అనిపిస్తుంది నాకు. వెరైటీ ఫీల్, ఏదో పెద్ద దావా చేసినట్టు ఇండ్లలో వినట్టు అనిపిస్తుంది. బంతి పూల మామిడాకులు చూసేవారు కదా. మనం వీడికి వచ్చిన తర్వాత ఈ జాగాలో ఫస్ట్ పండుగ చేసిందంటే ఇదే పండుగ. అంటే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. వెజ్ పండుగ ఇది ఏదైనా కానీ పెద్ద పండుగ చేసాం ఒకటి. ఏదా నీ బర్త్డే, దానికి ఏదైనా తెగితే పెద్ద పండుగ అన్నట్టు. ఇక దీనికి కూడా వేయలే కదా, ముంగడే అవుతుంది కాబట్టి. కానీ సో మొత్తానికి ఇది రేపు పొద్దుగా కలుద్దాం. ఇక ఒకవేళ వాన వచ్చి బాగా వరదలు రాకుండా మేము కొట్టుకపోకుండా ఉంటే రేపు పొద్దుగా కలుద్దాం. తేజానికి ఒక్కరికి ఈత రాదు. లైఫ్ జాకెట్ వేసుకొని అనుకోరు రే నువ్వు కొట్టుకుపో. ఇక జాలి పెట్టవా రాజు ఇండియా. హలో గైస్, గుడ్ మార్నింగ్.
ఇప్పుడు చూసాడైతే తెల్లారైతే అయిపోయింది. మనలో అయితే మంచిగా వండుకున్నారు అందరూ. నాకైతే అసలుకే నిద్ర పడతలేదు, మబ్బుల మెలకొచ్చింది. మళ్ళీ ఒకటే గాలి దుమారం అనేది ఘోరంగా వచ్చింది. అంత మనం ఫుల్ వర్షం పడుతుంది అనుకున్నాం, కాకపోతే పడలేదు. అప్పటిదాకానైతే మన వాళ్ళంతా మెలకతోటి ఉండే. నాకు తెలిసి ఒకటికేమో వండుకున్నాం అందరం. వాళ్ళకి ఇప్పుడైతే మంచిగా వండుకున్నారు. నాకైతే కడుపులంతా పిచుకుతుంది, ఎందుకంటే నిన్న బచ్చాలు తిన్నాం కదా, ఆ బచ్చలోటి అయింది. రాత్రి కట్టారని అల్ల కూడా శనగపప్పు తిన్నాం కదా, అంత ఆమామ అవుతుంది. దానికోసం అయితే లేచిన. ఇక సూర్యుడు వచ్చేదాకా వెయిట్ చేస్తే మన వర్క్షాపుల్లో అయితే క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అట్లే మనం లేచేదాకా కూడా ఆగుతుంది. ఇక లేచినాకనైతే చూద్దాం. లేతలేరు ఇక మొత్తానికి జరసేపు అయితే వండుకుంటారు కావచ్చు. ఇక వాళ్ళు లేచినాకనైతే మళ్ళీ కంటిన్యూ అవుతాం. సో మొత్తానికి అయితే సన్ రైజ్ టైం అయిపోయింది. సన్ రైజ్ టైం దగ్గర 6:30కో 6:35కో ఏమో ఉన్నది. ఇప్పుడు మనకి టైం వెళ్ళిపోయింది కాబట్టి టైం చూపిస్తాం మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ క్యాంపింగ్ విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. మీరు చూడవచ్చు 7:19 అయితే అవుతుంది. సో రాత్రి మేము గమనించినవి, మేము ఎక్స్పీరియన్స్ అయినవి ఏంటిదంటే, మిడ్ నైట్ ఎప్పుడో ఒకసారి ఫుల్ గాలి దుమారం లేచింది. అది లేచింది కదా అని చెప్పేసి టెంట్ ఊగుతుందని చెప్పేసి దాన్ని తీసుకొని లోపల వేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా థర్మాకోల్స్ లోపల, అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఆ థర్మాకోల్ మీద టెంట్ వేసుకొని వండుకున్నాం. అలా అన్నాక ఒకటే ఉడకపోతా మొత్తం ప్యాక్ ఉన్నాయి కదా చుట్టూ. ఇక ముంగడ ఎర్ర కవర్ కట్టినాం. గమతి అయింది రాత్రి. ఫుల్ వాన వస్తుందేమో మళ్ళీ తడిచిపోతామని చెప్పేసి అంతా అలా అడ్జస్ట్ చేసుకొని ఉంటే ఆ ఉడకపోతే తట్టుకోలేక మళ్ళీ మబ్బుల 3:30 4కి రా అప్పుడు మళ్ళీ మబ్బులు వేసుకొని మళ్ళీ బయట వేసుకున్నాం. సో అట్లా నిద్ర లేకుండా అయిపోయింది. ఒకసారి అటు ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి ఇటు. వాళ్ళు జింగిరియాలు అందుకే ఎత్తలేరు కావచ్చు. నాకు మేలుకి వచ్చేసింది, ఇక లేచేసిన. ఇది వరకు మనకు కొద్దిగా వానలు ఉన్నది కదా, ఇట్లా మేఘాలు ఉన్నది. ఇట్లా లేకపోతే మనకి ఎండ వచ్చేసి ఎండ కొట్టు ఆల్రెడీ అట్లా లేదుంటే కావచ్చు. సో లేట్ అయిపోయింది. సన్ రైజ్ అయిపోయింది, 40 నిమిషాలు అవుతుంది ఆల్రెడీ. అయిపోయింది. కడుపు అటు ఇటు అవుతుంది. పోయేద్దామా? పోదాం అంటే మంచిగానే ఉంది అనుకో. అరే లేవురా, మమ్మీ ఇగో డాడీ అన్నా తిను లేవు మాట్లాడు. కింద నీరవలేదురా, మంచిగా నవ్వుతురు మరి. ఇప్పుడే ఇక నవ్వుపించినప్పుడు నవ్వుపలే ఏం చేయాలన్నా. ఏదేమైనా భలే అనిపించింది వర్క్ షాప్ లో క్యాంపింగ్. అక్కడిక్కడ బయట చేసిన దానికి మన ఇంట్లో చేసిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది కదా. ఈ వీడియో పైన మనకు సపోర్ట్ వచ్చినట్టయితే స్టూడియోలో చేద్దాం. అదొకటి బ్యాలెన్స్ ఉన్నది. ఏదేమైనా మస్తు అనిపించింది, చాలా కంఫర్ట్గా ఫీల్ అయిపోయినాం. ఈ ఉగాది సెలబ్రేషన్స్ ఏమో కానీ ఇది కూడా ఒకటి కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి దాని కిందికి వెళ్ళి, అంటే మన అది ఉంది కదా గుడిసే, దాని కిందికి పోయినా, ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర పోయినా, నిజంగా నేను నిన్నటి నుంచి చెప్తాను ఏదో పండగ చేసినట్టే ఉంది. ఇప్పుడు అటు చూసినా కానీ అట్నే కనబడుతున్నాయి ఆ పువ్వులు తోరణాలు. కట్ల నీళ్ళు వస్తున్నాయి నీకు, ఏడతాడు ఇక తొలకోతావు. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై.